ఖమ్మం జిల్లాలో గ్రానైట్ వ్యాపారుల దందాకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. కొందరు వ్యాపారులు జోరుగా దందా కొనసాగిస్తున్నారు. అనుమతులకు మించి ఎక్కువ మొత్తంలో గ్రానైట్ రాయిని విదేశాలకు తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారు. రాయల్టీ చెల్లింపులో అవకతవకలకు పాల్పడుతూ ప్రభుత్వానికి కోట్లలో ఎగనామం పెడుతున్నారు. ఖమ్మం జిల్లాలో 200 గ్రానైట్ క్వారీలు ఉన్నాయి. ఇక్కడి గ్రానైట్ కు దేశ విదేశాల్లోనూ డిమాండ్ ఉంది. బ్లాక్ గ్రానైట్ ను కొనేందుకు ఇక్కడికి బయ్యర్లు ఎక్కువగా వస్తూ ఉంటారు. తమిళనాడు, కర్ణాటకతో పాటు కాకినాడ పోర్టు నుంచి చైనా, అమెరికా, రష్యా దేశాలకు కూడా ఎగుమతి చేస్తూ ఉంటారు. అయితే కొందరు వ్యాపారులు కాసుల కక్కుర్తితో ప్రభుత్వానికి చెల్లించాల్సిన రాయల్టీలో అవకతవకలకు పాల్పడి కోట్లు సంపాదిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఖమ్మం జిల్లా గ్రానైట్ కి ప్రసిద్ధి. ఇక్కడ వందలాది ఫ్యాక్టరీలు నిర్మించబడి ఉన్నాయి. అదేవిధంగా చాలా క్వారీల ద్వారా గ్రానైట్ నల్లరాయి ఎగుమతి కొనసాగుతుంది. అయితే ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్నంతా కూడా ఏదో పద్ధతిలో నొక్కేసి ఈ గ్రానైట్ అంతా కూడా స్లాబులు విదేశాలకు ఎగుమతి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ విదేశాలకు ఎగుమతి కానివ్వండి, గ్రానైట్ ని బయటికి తీయటం అనేటువంటిది కానివ్వండి, రాయల్టీ లేకుండా ప్రభుత్వానికి చాలా టోకరా పెడుతున్నటువంటి పద్ధతిలో జరుగుతుంది. ఇక్కడ అధికారులు, గ్రానైట్ క్వారీ యజమానులు కూడా కొమ్మక్కై ఇదంతా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. జిల్లాలోని బ్లాక్ గ్రానైట్ రాళ్లకు విదేశాల్లో డిమాండ్ బాగా ఉంది. దాంతో ఇక్కడి నుంచి లక్షల క్యూబిక్ మీటర్ల రాయిని ఎగుమతి చేస్తూ ఉంటారు. గతంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాయి పొడవు, వెడల్పుతో పాటు బరువు ఆధారంగా క్యూబిక్ మీటర్లను లెక్కించి రాయల్టీ చెల్లించాలి. కానీ క్వారీ యజమానులు బరువును లెక్కలోకి తీసుకోకుండా పొడవు, వెడల్పు ఆధారంగానే రాయల్టీ చెల్లించి రాయిని ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో స్లాబ్ పద్ధతిని అమలు చేస్తున్నారు. ఒక్కో స్లాబ్ కు 8 క్యూబిక్ మీటర్లుగా లెక్కించి నెలకు ఎన్ని స్లాబులు ఎగుమతి చేస్తారనేది అంచనా వేస్తారు. దీని ప్రకారం గ్రానైట్ ఫ్యాక్టరీల్లో ఉన్న కట్టర్ల ఆధారంగా క్యూబిక్ మీటర్లు లెక్కించి రాయల్టీ కట్టించుకుంటున్నారు అధికారులు. ఇలా ఒక్కో క్యూబిక్ మీటర్ కు వ్యాపారులు 2000 చెల్లించాలి. అయితే కొందరు వ్యాపారులు కట్టర్లను తక్కువగా చూపించి అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గుట్టలుగా ఉన్న గ్రానైట్ మొత్తం కూడా దొంగదారుల అంతా తరలిపోతుంది. 1000 రూపాయలు చెల్లించాల్సింది ఉంటే ₹1 చేతిలో పెట్టుకొని అధికారులు తీసుకొని చేతులు దులుపుకుంటున్నారు. దాంతో గుట్టలు కరిగిపోగా రెండవది ఏంటంటే గ్రానైట్ మొత్తం కూడా ఇక్కడి నుంచి ఖాళీ అయ్యే పరిస్థితి ఉన్నది. జిల్లా కేంద్రంలో అతిపెద్ద పరిశ్రమగా వర్ధిల్లుతున్న గ్రానైట్ పరిశ్రమలో ఈరోజు రాయల్టీ పేరు మీద జరుగుతున్న దందాన్ని అరికట్టవలసిన జిల్లా అధికారులు, జిల్లా కేంద్రంలో వారు చూచుచున్నట్లుండడం వల్ల ఇలా ప్రభుత్వ ఖజానానికి లోటు పడుతున్న పరిస్థితి. ఇప్పటికైనా కమర్షియల్ ట్యాక్స్ అధికారులపై చర్య తీసుకోవాలి. జిల్లా నుంచి తరలిపోతున్న గ్రానైట్ పై అధికారులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు ప్రజలు. నెలవారీగా అంచనా వేసి రాయల్టీ తీసుకోవడంతో ప్రభుత్వానికి కోట్ల రూపాయల లాస్ అవుతుందంటున్నారు. గతంలో జరిగిన ఎగుమతులపై విచారణ జరిపించాలని, ప్రస్తుత ఎక్స్పోర్ట్స్ పైన అధికారులు నిఘా పెట్టాలని కోరుతున్నారు.